మాను ఫస్ట్ సరిగ్గా కూర్చో మాను. ఎలా కూర్చున్నావు చూడు. ఛీ, ఒక ఆడపిల్ల వచ్చినప్పుడు ఇలా కూర్చోవాలి అని నీకు ఇలానే నేర్చుకున్నావా? నేనే. నువ్వు ఆడపిల్ల, నువ్వు నా బుడంకాయ కదా. నేహ వచ్చినప్పుడు నేను ఎందుకు పట్టించుకోలేము. మధ్యలో మళ్ళీ నా పేరు ఎందుకు తీస్తున్నావు? ఏదో పర్సనల్ గా అన్న మళ్ళీ అదే పర్సనల్. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు పట్టించుకోవట్లేదు మిస్టర్ మను ఆఫీషియల్. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు నువ్వు కూడా క్లోజ్, నేను పట్టించుకోవద్దు, నువ్వు పట్టించుకుంటున్నావు. సాల్ మన ఇద్దరు ఎవరో ఒకరు పట్టించుకుంటే అంతగా ఉంటే నేహాన్ని పంపించేసే గానీ నిజమే అది మరి. కానీ ఫ్రెండ్ కూడా నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. లవర్ రాగానే నువ్వు ఫ్రెండ్ కి ఎట్లా మర్చిపోతావు? ఇప్పుడు దానికోసం చెప్పేసి నన్ను వెళ్ళిపోమన్నాను. నువ్వెవరు అసలు? అవును వెళ్ళిపోమన్నాను అంటే నువ్వు రాక ముందుకు మంచిగా ఉన్నాడు. నువ్వు మాట్లాడు, అసలు నువ్వెందుకు పోవాలి? మాట్లాడు పిచ్చా నీకు నా గురించి అంటుంటే మాట్లాడకుండా మూసుకొని. నేను అదే మాట్లాడుతున్నా. మేము ఆ పిల్ల వచ్చినప్పటి నుంచి నేను ఇట్లా గుద్ది మరీ చెప్తున్నా. ఆ పిల్ల వచ్చి కూర్చున్నప్పుడు నాకు కొంచెం దేకుమని చెప్పు, లేకపోతే నాతో ఏదైనా మాట్లాడమంటే. ఇప్పుడు మేమిద్దరం ఇట్లా ఉన్నప్పుడు పక్కకు వస్తే నన్ను వదిలేసి దగ్గరకు వచ్చి ఇట్లా కూర్చోవాలా? చాలా మారిపోయిన అవసరం లేదు. ఈ ఫ్రెండ్షిప్ ఇక్కడతోనే కట్ చేసేరా బాబా. కట్ చేసుకో. ఎవరికి ఎక్కువ ఏం మాట్లాడుతుంది ఊరికే? నాకంటే నువ్వు నోరు చేస్తున్నావు చూసుకో. ఫ్రెండ్షిప్ కట్ అంటున్నావు ఏమో, నీపై చెప్తున్నావు. ఏం చెప్పింది? నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదురా. నాకు వద్దులేరా, నాకు ఈ ఫ్రెండ్షిప్ వద్దులేరా. లైట్ తీసుకో, లైట్ తీసుకో. ఏమి నీహా వరకు పోకు. నేను నీకే చెప్తున్నా, నీహా వరకు పోకు. ఏమన్నా ఉంటే నువ్వు నాతో మాట్లాడుకో. సో ఇప్పుడు నేను రూమ్ లోకి వెళ్తా. ఏం చేస్తావు రూమ్ లోకి వెళ్ళి? ఇప్పుడు ఎట్లా చెప్తుంది? సో నేను ఇప్పుడు రూమ్ లోకి వెళ్తా అని ఇట్లా చెయ్యను. రూమ్ లోకి వెళ్ళి నార్మల్ గా కూర్చుంటా. వాడికి రికార్డ్ కనిపించకుండా కూర్చుంటా, మాట్లాడుతూ ఉంటా నార్మల్ గానే. అస్సలు కనిపించు నీ ఫోన్ కాబట్టి. వాడికి డౌట్ వచ్చేస్తుంది. ఓకే సరే నువ్వు ఫస్ట్ వెళ్ళు. వీడికి కూడా వీడికి తీసుకుని వెళ్ళి నేను 1 minute అయిన తర్వాత నేను వస్తాను. సార్ ఓకే హర్షరా ఫుల్ సీరియస్ అయిపోవాడు. ఇది నిజం అనుకునేలాగా. సరేనా? మాను ఫస్ట్ సరిగ్గా కూర్చో మాను. ఎలా కూర్చున్నావు చూడు. ఛీ, ఒక ఆడపిల్ల వచ్చినప్పుడు ఇలా కూర్చోవాలి అని నీకు ఇలానే నేర్చుకున్నావా? నేనే. నువ్వు ఆడపిల్ల, నువ్వు నా బుడంకాయ కదా. బాగా వచ్చేస్తే నువ్వు బ్రష్ చేయలేదు కదా. చాక్లెట్ కావాలి మన. నాకు చాక్లెట్ కావాలి. హర్షకు ఒకటి, నాకు ఒకటి. నాకు ఫస్ట్ నాకు సింగిల్ అవుతుంది, చేతికి ఇస్తాను. ఇలా అలా ఇవ్వు ఆర్డర్ పెడతా. పెట్టు, బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టు. ఇప్పుడు ఏముంది అంతే. యూ సైలెంట్. ఓకే యూ సైలెంట్. బండోడా ఐ వాంట్ చాక్లెట్ బండోడా. ఓకేనా? ఓకే బుడంకాయ్. సరేలే. ఏం చేస్తున్నావు? మాట పాడొచ్చు కదా. ఏమి ఇట్లా వచ్చినాడు? పేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పట్టు మీద రాయి ఎందుకు వచ్చింది? సొల్లు గురించి మాట్లాడుతుంటే వచ్చింది. నేను ఎప్పుడు అంటే నీకు చిరాకే కదరా మనం. ఎప్పుడు ఎవరు చిరాకు. సరే ఫ్యాన్ ఆఫ్ చేయి. నేను ఇదా మనుతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అంటే ఇప్పుడు వెళ్ళిపో. నేను పర్సనల్ గా మాట్లాడుకున్నా సార్. పర్సనల్ అంటే నీకేమైంది నాన్న? ఏం కావాలి చెప్పు. చాక్లెట్ కావాలా? బ్లింకిట్ లో బుక్ చేస్తాను. అందరు బ్లింకిట్ బ్యాచ్. సో గైస్ మనం ఇట్లాంటివన్నీ బుద్ధి నేను నేర్పిస్తా. పిల్లడు కాబట్టి ఏది చేసినా నాకు క్యూట్ గానే అనిపిస్తుంది. తప్పులేదు. చేస్తేనే నాకు పిల్లోడికి చదివించాలి. అర్థమవుతుందా? నీలా తయారు చేయొద్దు. మామ నీకు నేను ఎన్ని చెప్పినా మామ, మమ్మీ కాళ్ళు ముక్కమని చెప్పలే డైలీ. వదిలేసి నువ్వు నేహ వచ్చినప్పటి నుంచి నన్ను ఎందుకు పట్టించుకోవట్లేవు?
నేహ వచ్చినప్పుడు నేను ఎందుకు పట్టించుకోలేము. మధ్యలో మళ్ళీ నా పేరు ఎందుకు తీస్తున్నావు? ఏదో పర్సనల్ గా అన్నో మళ్ళీ అదే పర్సనల్. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు పట్టించుకోవట్లేదు మిస్టర్ మను ఆఫీషియల్. అంతకు ముందు ఎలా పట్టించుకునేవాడు మిస్టర్ మను ఆఫీషియల్? మను ఆఫీషియల్ అంటే మేమిద్దరం ఫ్రెండ్స్ కాబట్టి మేము అంటే ఇప్పుడు కేరింగ్ గానీ మేము అంటే ఇప్పుడు కింద వాడు ఉంటాడు మేము తినేటప్పుడు అరే మనం రారా పైకి వచ్చి తినరారా మేము అందరం తింటున్నాం అనుకోని ఇట్లా క్యాజువల్ గా అంటాం కదా మేము. అట్లా కూడా నాకు ఫుడ్ దగ్గర కూడా నాకు పిలవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. నేను పక్కన ఉన్నా సరే మేము అప్పుడు పక్కన ఉంటే మేము కార్డ్స్ లేకపోతే లూడోనో అన్ని ఆడేటోళ్ళం. ఇప్పుడు నువ్వు వచ్చేటప్పటి నుంచి వాడు నాకు అసలు దేకను కూడా దేకలేడు. అదే ఎందుకు అని వాడికి నేను క్వశ్చన్ చేస్తున్నాను. నేను నీకు ఇప్పుడు క్వశ్చన్ చేసిన, నువ్వు నాకు ఆన్సర్ చెప్పు. ఓకే నువ్వు ఆన్సర్. ఇప్పుడు నీహా నా గర్ల్ ఫ్రెండ్, నువ్వు ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది కాబట్టి కొత్త కాబట్టి ఇక్కడ కేరింగ్. ఇప్పుడు నేను నీ గర్ల్ ఫ్రెండ్ తో కూడా నేను క్లోజ్ గానే ఉంటున్నా కదా. నేను నిన్నటి వీడియోలో కూడా ఏం చెప్పినా గైస్, నాకు నేహ వచ్చినప్పటి నుంచే చాలా క్లోజ్ అయిపోయింది. అది ఎందుకో ఏమో తెలియదు కానీ మేము క్లోజ్ గానే ఉంటున్నాం అనుకున్నా. ఇప్పుడు మీ పిల్లతో నేను ఉంటున్నా కాబట్టి నువ్వు కూడా మీ పిల్లతో ఉన్నట్టు నాలా ఉండమని నీకేం అడగట్లే కదా. నువ్వు నాకు ఫస్ట్ లో నువ్వు ఎంత మంచిగా ఉన్నావో ఇప్పుడు కూడా నువ్వు నాతో అట్లా ఉంటే అయిపోతుంది కదా అంటున్నా నేను. అప్పుడు నేహ లేదు కదా, ఇప్పుడు నేహ ఉంది కాబట్టి మళ్ళీ అది తప్పు కాదు నేహమ్మ. ఎట్లా తెలుసా, అప్పుడు నువ్వు లేవు కాబట్టి నీ పని అంటే నాకు ఎవరు కేరింగ్ చూపించే వాళ్ళు లేదు. ఉన్నది ఇల్లు ఇలా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అక్కే కాబట్టి అట్లా మాట్లాడేవాళ్ళు, అట్లా పిలిచేవాడిని, అట్లా ఉంటారు కాబట్టి. ఇప్పుడు నువ్వు వచ్చినావు కాబట్టి దాని బాధ ఏమంటే దానికి టైం ఎక్కువ ఇవ్వడం అంటే మాట్లాడటం తెలుసా. ఇగో నేహా నేను నీకు తప్పుగా అంటలేను, నన్ను కూడా నువ్వు తప్పుగా అనుకోకు. ఎందుకంటే ఫస్ట్ లా మను ఎట్లుండేటోడు అంటే ఏదైనా విషయాలు షేర్ చేసుకునేటోళ్ళం ఇద్దరం. మను నాకు నిజంగా నీ విషయంలో నేను చాలా హర్ట్ అవుతున్నాను రా. ఒకప్పుడు ఎట్లుండేటోడు తెలుసా, ఏదైనా విషయాలు ఉన్నా నాతో షేర్ చేసుకునేటోడు. నీకు ఏమంటారు బ్రేకప్ అయింది కాబట్టి నీకు ఆ ఒంటరితనం వల్ల అట్లా అనిపిస్తుందేమో కానీ నేను నార్మల్ గానే ఉంటున్నా. ఎక్కువ చూపిస్తున్నా అంతే. ఎవరైనా ఫ్రెండ్స్ ఎలా ఉన్నప్పుడే కొంచెం కేర్ చూపిస్తారు. మాట్లాడు, నువ్వు మాట్లాడకుండా నేను మాట్లాడదామంటే గ్యాప్ ఇవ్వట్లేదే నాకు. ఏమైందంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఇంతకు ముందు నేను లేనప్పుడు వాడు వచ్చేవాడు నీతో కార్డ్స్ ఆడడం సంథింగ్ ఇట్లా మీరు అందరూ ఆడుకునేవాళ్ళు కదా. వాడు రానప్పుడు నువ్వు వాడి ఫ్రెండే కదా, వాడు రాకపోతే ఏమైంది, నువ్వు రావచ్చు కదా. నీకేమవుతుంది రావడానికి? ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు నువ్వు కూడా క్లోజ్, నేను పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకుంటున్నావు. సార్ మన ఇద్దరు ఎవరో ఒకరు పట్టించుకుంటే అంతగా ఉంటే నేహాన్ని పంపించేసే గానీ నిజమే అది మరి. ఇద్దరి మధ్యలోకి వస్తున్నట్టుంది. అప్పుడు టాపిక్ ఉంటే నువ్వు నా వరకు, నువ్వు ఏమంటారు నా వరకు మాట్లాడు. నేహ వరకు ఎందుకు పోతుంది? నేహ వచ్చినప్పటి నుంచే మన ఇద్దరికి ఇట్లా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది ఫ్రెండ్షిప్ లో. సో అట్లానే నేహ వెళ్ళిపోతే మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ షార్ట్ డిస్టెన్స్ ఫ్రెండ్షిప్ అంటేనే ఫ్రెండ్షిప్ కదా. మరి ఫ్రెండ్షిప్ అంటేనే అంటే నువ్వు నేహ రాక ముందు కల్లా నాకు ఇట్లా అన్ని షేర్ చేసుకునేటోళ్ళవి. ఇట్లానే ఇందు ఇట్లుండు అనుకొని ఎవరి దగ్గర మంచిగా ఉండు ఇట్లా నాకు మంచి చెడు చెప్పేటోడు. ఇప్పుడేందుకు నువ్వు చెప్పట్లేదు? ఇప్పుడు నేను పక్కన కూర్చున్నా కూడా నువ్వు దేక్తలేవు ఎందుకు? ఇప్పుడు నేహ ఒకటే కింద కాబట్టి తనకి టైం ఇస్తున్నారు. నేను కూడా తనకి టైం ఇస్తున్నా. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కదా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? కొంచెం ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కదా, నేను కొత్తగా వచ్చినప్పుడు ఇక్కడ నాకు అలవాటు అవ్వాలంటే నా పక్కన ఒక పర్సన్ ఉండాలి కదా. మీరు ఎవరినో ఉండాల్సిన అవసరం ఏముంది, వాడే ఉంటాడు కదా. సో అందుకని నాతోనే ఉంటున్నాడు. ఎవరో ఇప్పుడు లవర్ గా రోజు మాట్లాడతాను నీతోని, ఇప్పుడు ఫ్రెండ్ గా అంటే నేను మాట్లాడుతున్నాను కదా. నీతో వచ్చిన రోజు నేను క్లోజ్ అయిపోయినాను కదా. ఇప్పుడు నీ పక్కన కూడా చాలా మంది ఉన్నా నేను మాట్లాడలేదని నీకు ఎట్లుంటుందో, నీహ పక్కన ఎంత మంది ఉన్నా నేను అనే నా లోటు అట్లే ఉంటుంది కదా. కానీ ఫ్రెండ్ కూడా నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. లవర్ రాగానే నువ్వు ఫ్రెండ్ కి ఎట్లా మర్చిపోతావు? ఇప్పుడు దానికోసం చెప్పేసి నన్ను వెళ్ళిపోమన్నా నువ్వెవరు అసలు? అవును వెళ్ళిపోమన్నాను అంటే నువ్వు రాక ముందుకు మంచిగా ఉన్నాడు. నువ్వు మాట్లాడు, అసలు నువ్వెందుకు పోవాలి? మాట్లాడు పిచ్చా నీకు నా గురించి అంటుంటే మాట్లాడుతున్నా. నేను అదే మాట్లాడుతున్నా. అమ్మా నేహమ్మ చెప్పు. ఇక్కడ నీకు నువ్వు వచ్చిన దాని నుంచి ప్రాబ్లం నేను అంటలేను. ఇప్పుడు నేను చెప్పిందా కాదు అరుస్తా ఫ్రెండ్ కాబట్టి అరుస్తా. నీకేంది ప్రాబ్లం? నేను మాట్లాడుకుని ఇంకెవరు మాట్లాడతారు? ఫ్రెండ్షిప్ గానే ఉంటున్నావు. చూసుకోవాలి. ఇప్పుడు నేహ వచ్చింది కాబట్టి అంటే మాట్లాడు.
నీహా వచ్చింది కాబట్టి నీహా ఉంటుంది. మేమిద్దరం కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా, ఇది కొత్త ప్లేస్. అదే చెప్తాది అసలు నువ్వు మాట్లాడవేంటి మనం? నేను అదే కదా మాట్లాడుతున్నా. వెళ్ళిపోమంటుంది కదా, చెప్పు ఆన్సర్. నువ్వేం చెప్పకుండా ఏదేదో మాట్లాడతావేంటి? వెళ్ళిపోమన్నాను అంటే ఎందుకు వెళ్ళిపోవాలి నిహారిక? నేను అదే మాట్లాడుతున్నా. నాకు మంచి బీపీ ఉంది. నేను ఏమైనా మాట్లాడుతున్నా. నీహాకి నీకు నాకు సంబంధం లేదు. నీహానే నువ్వే. నేను వచ్చిన తర్వాత కదా నాకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ. ఇబ్బంది అంటే నేను ఎట్లా అంటున్నా? బాబోయ్ ఏంటి గోలా? ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి? మధ్యలో అసలు నేను ఉండాలా వెళ్ళిపోవాలా? మనం ఒకటే చెప్పు. నాకైతే నువ్వు అమ్మాయి ఏమో వెళ్ళిపోమంటుంది, ఏం మాట్లాడుకోవాలా? మళ్ళీ నువ్వు మాట్లాడు. సపోర్ట్ ఇవ్వాలి, కొంచెం లవర్ సైడ్ సపోర్ట్ ఇవ్వాలి. నేను చేస్తున్నా అంటే 80% నా లవర్ కి ఇచ్చి నీకు 20% ఇస్తున్నావు కదా. నేను లవర్ని కాదు కదా నీకు 80% ఇచ్చి నీకు 20% ఇవ్వడానికి. అవును కరెక్టే రా, కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఆమె ఆ పిల్ల వచ్చినప్పటి నుంచి నేను ఇట్లా గుద్ది మరీ చెప్తున్నా. ఆ పిల్ల వచ్చి బిహేవియర్ చేంజ్ అయింది, అర్థమవుతుందా నీలో? అది నాకు నచ్చట్లేదు. అది నాకు నచ్చట్లేదు. దాని ప్రేమ అంతా చూపించు అనుకుని నేనేం చెప్తలేను. నా ఫ్రెండ్షిప్ ప్రేమ నాకు చూపి చాలు అంతే. నాకంటూ ఎవరు లేరు కదా మను. నిన్ను నమ్మేది కూడా నిన్నే కదా. మరి నాకెవరు ఉన్నారని చెప్పి నీకైనా ఇక్కడ అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకెవరు లేరు కదా. వాడు నాతో ఉండుకొని నీతో ఉంటాడా ఏంటి? నేను నాతో మొత్తానికి ఉండమని కూర్చున్నప్పుడు నాకు కొంచెం దేకుమని చెప్పు, లేకపోతే నాతో ఏదైనా మాట్లాడమంటే. ఇప్పుడు మేమిద్దరం ఇట్లా ఉన్నప్పుడు నువ్వు పక్కకు వస్తే నన్ను వదిలేసి నీ దగ్గరకు వచ్చి ఇట్లా కూర్చోవాలా? అట్లా అంటలేనమ్మా నేను. అరే నీకు ఒకటి అర్థమవుతుందా? నేను ఇప్పుడు మీతో మంచి నేను నీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు వాడు అవునా ఇందు ఇట్లానా ఇందు అవునా అట్లానా కొంచెం మంచిగా ఉండు, జాగ్రత్త ఉండే, ఎవరితో ఉన్నారు కానీ ఇట్లా నాకు చెప్పేటాడు. అది కూడా నాకు చెప్తలేదు నువ్వు వచ్చినప్పటి నుంచి. ఏమన్నా ఉంటే చెప్తా, ఏం లేదు నేనేందుకు చెప్తా? నోరు ఊరికి పరిష్కుంటా. నువ్వు చాలా మారిపోయిన అవసరం లేదు. ఈ ఫ్రెండ్షిప్ ఇక్కడతోనే కట్ చేసేరా బాబు. ఎవరికి ఎక్కువ ఏం మాట్లాడుతుంది ఊరికే? నాకంటే నువ్వు నోరు చేస్తున్నావు చూసుకో. ఫ్రెండ్షిప్ కట్ అంటున్నావు ఏమో, నీపై చెప్తున్నావు. నేను నమ్మిన పర్సన్ అంటే నువ్వు ఒక్కడివే రమ్మను. నేను ఎప్పుడు నేను కూడా మంచిగా పర్సన్ లో నువ్వు కూడా ఉంటావు ఇందు. నేను అట్లా చెప్తే ఇప్పుడు అరే ఫ్రెండ్షిప్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో లవర్ కి కూడా నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇవ్వు. కానీ నేను కాదంటలేదు. నీకు అర్థం కాదు ఏమంటే లవర్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ నువ్వు అట్లా అనొచ్చు కదా. నేను కూడా అదే చెప్తున్నా కదా. మరి నేను పక్కన వచ్చినప్పుడు కూడా నాతో ఎప్పుడు మాట్లాడేటోడు తెలుసా? ఇగో అంతెందుకు ఈ ప్లేస్ లో రిషన్న ఉన్నా సరే వస్తే ఇందుకు బాగున్నావా అని తిన్నావా అని ఇట్లా అనేటోడు. అది నువ్వు రిషన్న కన్నా నువ్వేం ఎక్కువ కాదు కదా. అది ఆ లైఫ్ లో రిషన్ననే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను వచ్చి ఇట్లా కూర్చున్నా సరే నువ్వు నాకు అడుగుతున్నావు, నాకు అడుగుతున్నావు తిన్నావా ఇందు అనుకోని. ఫస్ట్ నుంచి ఫ్రెండ్షిప్ 2.5 years నుంచి ఫ్రెండ్షిప్ రిలేషన్ ఎట్లా మానేస్తాడు చెప్పు? నీ ప్రాబ్లం ఏంటి? తిన్నావా ఉన్నావా అది అడగట్లేదు. నార్మల్ గా ఎప్పుడైనా కనిపిస్తే తిన్నావా అని అడుగుతా. ఇప్పుడు నేను నీకు చెప్పింది నేను నీకు అర్థం కావట్లేదు. ఏం చెప్పింది? నేను చెప్పింది నేను నీకు అర్థం కావట్లేదురా. నాకు వద్దులేరా, నాకు ఈ ఫ్రెండ్షిప్ వద్దులేరా. లైట్ తీసుకో. ఏమి నేను నీకే చెప్తున్నా, నీహా వరకు పోకు. ఏమన్నా ఉంటే నువ్వు నాతో మాట్లాడుకో. నాతో మాట్లాడుకో. ఎవరైనా సరే నాతో మాట్లాడుకోవాలి. నీహాని నేను తెచ్చినా, నీకేమైనా ఉంటే నాతో మాట్లాడు. నీహాతో మళ్ళీ చెప్తున్నా, నాకు కోపం తెప్పియకు, నీకు తెలుసు. రోజానా నేను ఇట్లా వెళ్ళిపోమన్నందుకు సారీ ఓకేనా? నేను వాడితో ఈ రోజు నుంచి ఫ్రెండ్షిప్ కట్ చేస్తా. ఎవరికి ఎక్కువ? నేను నార్మల్ గానే ఉన్నా. నేను నీతో మాట్లాడాలనుకుంటే నువ్వు నాతో మాట్లాడొచ్చు కానీ అంతేగాని వాడుతోనైతే నేను మాట్లాడాలి అవసరం లేదు. నీకన్నా నేను ముందొచ్చిన నేహ. నాకంటూ ఎవరు లేదు, నాకంటూ ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు. కానీ నాకు వాడు ఇట్లా మంచి చెడు చెప్పేటోడు. నేను అట్లా చెప్తున్నా కానీ వాడు ఏదేదో ఉద్దేశించేస్తుండు. నాకు చెప్పేది ఇక్కడ మంచి తను వెళ్ళిపోయి అంటే వాడు వెళ్ళిపోయాడు బయటికి. అంటే నువ్వు నిజంగానే దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నావు. పిలుద్దాం దా ఫస్ట్ వెళ్ళి. నీ ఇక్కడే నేను తీసుకొని వస్తా.
మన్యు రామను రా. అదే లాక్కొని వస్తావు దామను ఆ అమ్మాయి గురించి ఏమో కానీ నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావు. కూర్చో ఇక్కడ. నువ్వు చిన్నపిల్ల కిందకి రా. ఈ రూమ్ లో అవసరం మన రూమ్ ఉంది మనకి కింద రా. ఏడుస్తుంది. ఏడ్చుకోండి ఎవరికి ఎక్కువ మాట్లాడుతుంది ఎందుకు పదా చూసావా ఫ్రెండ్షిప్ కట్ చేయడం కానీ కట్ చేసా. మను ప్రశ్నించమను కొంచెం కూడా ప్రశ్నించవా? ఏంటి మీ లాగు సోదిలాగా? ఆమె ఏదో ప్రాంక్ చేసాం మేమిద్దరం కలిపి నీ పైన ప్రాంక్ చేసాం నువ్వు దానికే అని వెళ్ళిపోతున్నావు. చూసారా గైస్? అది రియల్ ప్రాంక్ కాదు ఇది నిజమేది రోజు జరిగేది. పాపం కెమెరా కానీ చెమటలు ఎక్కేస్తున్నాయి. కాదు ఇట్లా మన ఫ్రెండ్షిప్ ని ఆపేద్దాం రా అంటే ఆపేయడానికి రెడీ ఉన్నాడు. మళ్ళీ మాట్లాడుతుంది నోరు చేరకూడదు. ఎర్రోడా నువ్వు ఎప్పుడయ్యో ఇన్ని వాడివి. అమ్మ తోడు అమ్మాయిల మీద చేయేస్తాడు. ఒక నిమిషం ఫ్రెండ్ అయి ఉన్న అమ్మాయిని అంత కొట్టాడంటే నన్ను ఎంతలా కొడుతున్నాడో మీరే ఉంచుకోండి. ఇదిగో చెయ్యి తిప్పేసి నా చెయ్యి ఎంత ఏమో పెద్ద పెద్ద పాటలు ఇస్తున్నా అట్లే. నువ్వు మొన్న ప్రాంక్ చేసావు కదా, సో ఇప్పుడు మేము నీ పైన ప్రాంక్ చేస్తాము. నువ్వు ఒకటైపోయి ఇప్పుడు నుంచి నీ పైన ప్రాంక్స్ చేస్తాం. నిన్ను నన్ను ఏడిపించావు, ఈసారి నుంచి నిన్ను ఏడిపిస్తా చూసుకో బండోడా. మను ప్రశ్నించమని. ఇది ప్రాంక్ నేను సీరియస్ అనుకుంటున్నా. అదే కదా జరిగేది రోజు ప్రతి వీడియోలో చెప్తాను. సో గైస్ ఇది ప్రాంక్ కాదు గైస్. నేను ప్రాంక్ అంటే ఎట్లుంటుందో చేసి చూపిస్తా. ఈ వీడియో ప్రాంక్ అంటే ఏడిపించడం కాదు, నవ్వించాలి, కోపం పడించాలి, బాధ పెట్టాలి. ఇదే ఏడిపించకూడదు, కంట్లో నుంచి నీళ్ళు రాకూడదు. అర్థమైందా? అది ప్రాంక్ కాదు మనం. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రాంక్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇందు వర్సెస్ నాని. సో నన్ను తిట్టుకోకండి గైస్, నేను ఇద్దరు ఏం విడగొట్టట్లేదు. నిజంగా చెప్తున్నా, మీ కాలు మొక్కి చెప్తా, మీ కాలు మొక్కి చెప్తా. నిన్న మను కాలు పట్టుకుంది, మను కాలు పట్టుకున్నారు. చూసారా ఇక్కడే పట్టుకుంటున్నాను, పట్టుకోలేదు. ఓల్డ్ బై.